బీజేపీ చంద్రబాబు నాయుడు మధ్య సంబంధం ఏంటి? అది ఇంకా లైవ్గా అలాగే పైన ఒక ముసుగు వేసుకొని నడుస్తుందా? ఆయనకేమైనా విభేదాలు ఉంటే భారతీయ జనతా పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలు ఉన్నట్టు మోడీకి ఈయనకేమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి, బీజేపీతో అలాగే సాగుతోందా? ఎందుకు వస్తుందంటే నిన్న అమిత్ షా కూడా అన్నారు ఎలక్షన్ల తర్వాత తను మా దగ్గరికి వస్తాడు అని. దానికంటే దృష్టాంతాలు చెప్తాను నేను, కొన్ని కనపడుతున్నాయి. ఇవి ఏ రకంగా చూసినా వీళ్ళ మధ్య బంధం కొనసాగుతోంది, మరింత పటిష్టంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అట్లీస్ట్ ఓపెన్ కాబట్టి ఆన్సరబుల్, జవాబుదారితనం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రహస్య సంబంధానికి జవాబుదారితనం ఎందుకు? ఓపెన్ అయితే ఏదో చెప్పాలి ఎక్కడ చోట. అది ఉందేమో అని అనిపించేది. 2-3 సంఘటనలు ఈ మధ్య జరిగినవి. అందులో నాకు అన్నిటికంటే బాగా ఇదిగా అనిపిస్తుంది నిన్నటికి నిన్న మొన్న దీన్ని ఫైనల్ ఎలక్షన్స్ పోలింగ్ దగ్గరకు వస్తుండగా క్యాష్ డిస్బర్స్మెంట్స్. కానీ అందరికీ తెలుసు ఇది ఎంత ఘోరమైన నేరమో. ఎన్నికలకు 2 రోజుల ముందు ఖచ్చితంగా క్యాష్ అకౌంట్స్లో వేయించి టీడీపీ వాళ్ళు అవన్నీ వాళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్లో డ్రా చేయించి వాళ్ళ చేతికి ఇవ్వడం అంటే ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం దగ్గర ట్రస్టీగా ఉన్న ప్రజల సొమ్మే ఎన్నికలకు ముందు వాళ్ళకి ఇట్లా ఇచ్చి ఓటు కొనుక్కోవడం. ఇది పిల్లలను అయినా చెప్తారు. అయినా ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ జగన్ గారు అంటే కేవలం ఆల్రెడీ సఫర్ అయినారు, ఏదో ఈ రూపంలో ఉన్న ఇస్తున్నారు కానీలే, వాళ్ళ విశ్వసించకుండా మనం జనంలోకి తీసుకెళ్దాము, ఇన్నాళ్ళు మోసం చేసిన నీ చిల్లర ఇవ్వగానే ఇది చేస్తారా నమ్మారనే ఉద్దేశంతో నేను ఇది ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే ఆఖరణ 8th పెట్టారు విత్ రైటింగ్లో అట్ ఎనీ కాస్ట్ 8th కంతా ఇది రీచ్ కావాలి. పాల్ అనే వ్యక్తి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, సంతోషం, ఎవరు దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. ఆయనకు అదేది మన హెలికాప్టర్ గుర్తని అదే పనిగా అడిగారు, అందులో తప్పు లేదు, దానికి ఫ్యాన్ ఉంది, దానికి మా దానికి పోలిక ఉంది, పోయి అప్రోచ్ చేయాం, అప్పీల్కి వెళ్ళాం, లెక్కలేక వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? ఇక్కడేమో ట్రక్ ఇంకోటి ఉంటేనే ఉంది, ఇంకో దగ్గర సైకిల్ మోటార్ సైకిల్ అంటే ఇస్తున్నారు. పైగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెకిలిగా నవ్వుతూ ప్రెస్ కాన్ఫరెన్స్లోని ఎవరో అడిగితే అవును జగన్ది చిన్న ఫ్యాను ఆయనది పెద్ద ఫ్యాను, ఆ పెద్ద ఫ్యాన్ చూసి ఈయన వరి అవుతున్నట్టున్నాడు అని కామెంట్ కూడా చేశారు. పైగా మా అభ్యర్థుల పేర్లు ఎట్లున్నాయో అవే తెచ్చి పెట్టారు. అసలు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలా? పైగా మా కండువా లాంటి కండువాలు వేసుకొని ఆయన కూర్చుంటాడు. ఇవి ఎవరు చేయించినారు? బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే బాలినేని శ్రీనివాసులు, బొంతు రాజేశ్వరరావు అంటే బొంతు రాజేశ్వరరావు, దగ్గుబాటి ఉన్నాయో అది కూడా వెంకటేశ్వరులు ఉండొచ్చు. అసలు ఇన్ని లక్షల మంది ఓటర్లలో ఎట్లా పట్టుకున్నారు పాల్ గారు? ఆయన ఇంటర్నేషనల్ ట్రంప్ దగ్గర ఉండి ఆయన ఎట్లా పట్టుకున్నారు? ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయించింది కదా, చేయించినారని ఆయనే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. దీనివల్ల జగన్ ఒక నష్టం అని చెప్పి హ్యాపీగా చెప్పినారు, కండువాలా అవే వేసుకున్నారు. ఇది ఉంది. నేను ఎలక్షన్ కమిషన్ అది చూడమని అట్లా ఆ సంబంధాలు తెర వెనక జరిగినవి ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం, అదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా. కానీ ఫ్యానుకు సీలింగ్ ఫ్యానుకు దీనికి రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు వృద్ధులు కానీ ఎవరైనా ఇదిగా ఉండే వాళ్ళైనా కొంతమంది ఓటర్ల మీదైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఎందుకు అనుకోలేకపోయింది? అది ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదని అట్లా. కానీ ఎక్కడైనా సిస్టమ్ మొత్తం మేనేజ్ చేయగలిగిన వ్యక్తిగా అఖండ ప్రఖ్యాతి సాధించిన చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసి ఉంటాడనే ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉంది. లేటెస్ట్గా మొన్న అసలు ఇప్పుడే వీడియో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎక్కడొచ్చింది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ధర్నాను ఏదో చేసినట్టున్నారు, విజయవాడ ధర్నా చేశారా? ఇది మన సీఎం రమేష్ గారు, ఇది మొన్న ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మైదుకూరు అభ్యర్థి ఇన్కమ్ ట్యాక్స్ గారు. నాకు తెలియగలుగుతాను, మీరంతా జర్నలిస్టులు బాగా చాలా కవర్ చేసింటారు. ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఒక పొలిటీషియన్ పోయి కూర్చొని ఈ రకంగా ఆర్గ్యూ చేయడం చూసినారండి ఎవరైనా? అసలు వాళ్ళు పోగానే ఏం చేస్తారు? ఫోన్లతో సహా మొత్తం సీజ్ చేసుకుంటారు, సీజ్ మొత్తం చేసి గేట్లు వేసేస్తారు, కంప్లీట్ క్లోజ్. మళ్ళీ బయటకు వస్తే తప్ప తెలియదు, ఎవరికి తెలియదు. నాకు తెలిసి అది మీకు తెలిసి ఉంటుంది. ఆయన సీఎం రమేష్ గారికి బాగా తెలిసిండాలా, ఎందుకంటే ఆయన కూడా జరిగినాయి కాబట్టి. అది అంత డిస్క్రీట్గా జరుగుతాయి. ఆయన పుయ్య దబాయించడం చూస్తే వాళ్ళు చేతులు పట్టుకొని నిలబడడం చూస్తే అసలు వాళ్ళు ఐటీ ఆఫీసర్లా నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే అనుకుందాం,
ఇంకొకరు పక్కన కూడా దబాయిస్తున్నారు, చెప్పండి మీరు ఎవరని, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఆదేశాలతో వచ్చారని. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఇంకొక నేను దీని కిందనే తీసుకుంటున్నా, ఒక ఆధారం కింద. నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఇమ్మీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళ దీనికి ఏదో రీచ్ చేయడము ఎందుకు చేయలేదు? లేదా సెంటర్ ఆ డిపార్ట్మెంట్ కానీ ఓ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అది ఎందుకు జరగలేదు? పోనీ వాళ్ళు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? వాళ్ళన్నా చేయాలి. వాళ్ళు వచ్చి ఎవరో పాయింట్అవుట్ చేసి ఇది ముఖ్యమంత్రి ఆడిన డ్రామా, వాళ్ళు మా వాళ్ళు కాదబ్బా ఎవరో తెలియదంటే అప్పుడు మీ జర్నలిస్ట్ మిత్రులు మీరన్నా వెంటబడతారు, ఎవరబ్బా వీళ్ళని పోయి పట్టుకుంటారు, వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి పెడతారు. అదే తెలియట్లా. పైగా దాని మీద ఈరోజు ఈయన ధర్నా.